అందరూ బాగున్నారు కదా. అందరికీ నమస్తే అండి. సో మేము కూడా చాలా బాగున్నాం. నేను ఆల్రెడీ వెయిట్ లాస్ వీడియోస్ గురించి చెప్తున్నాను. సో నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది లేడీస్ కూడా ఉన్నారు నా సబ్స్క్రైబర్స్లో. అండ్ ఇంకా నాలాగే చాలామంది ఆలోచిస్తారు మీషోలోనే కాదు ఏదైనా ఆన్లైన్లో తీసుకోవాలా వద్దా అలా అని. సో నేను కూడా ఈ ఆర్నమెంట్స్ తీసుకోవడానికి చాలా ఆలోచించాను అనమాట. సో అంతలా ఆలోచిస్తున్నాను. మా హస్బెండ్ అన్నారు ఏదైనా మనం ప్రోడక్ట్ తీసుకుంటే అది రిటర్న్ అనే ఆప్షన్ ఉంటేనే తీసుకోవాలి. ఎందుకంటే మేబీ అది వచ్చాక బాగుంటుందో బాగోదో, మనకి సెట్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి సో రిటర్న్ ఉన్న ప్రోడక్ట్ తీసుకొని మనకి నచ్చితే ఉంచుకుంటాం, నచ్చకపోతే రిటర్న్ పెట్టేస్తాము. అసలు మీషోలో ఆర్నమెంట్ ఎలా వచ్చిందో, బాగుందా లేదా, ఇంకా ఫ్యాన్సీగా ఉన్న నెక్లెస్ సెట్స్ కానీ ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, అవి ఎలా ఉన్నాయో దాని రివ్యూ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా షాపింగ్వి, ఎంటర్టైన్మెంట్, ఇంకా మెయిన్గా వెయిట్ లాస్వి, ఎంటర్టైన్మెంట్, ఇలా షాపింగ్వి ఖచ్చితంగా నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను. బాగుంటేనే తీసుకుందాం, లేదంటే వద్దు. సో ఎవరికైనా హెల్ప్ అయితే షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసేద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేనైతే ఈ బ్రాస్లెట్ తీసుకున్నా అండి. చూస్తున్నారు కదా, ఈ బ్రాస్లెట్ నేను క్లియర్గా పిక్ పెడతాను. పిక్, దాని కాస్ట్, దాని కోడ్ కూడా పెడతాను క్లియర్గా. నాకైతే బాగా అనిపించింది. ఇది ఇలానే వచ్చిందండి ప్యాకింగ్. నేను రాగానే ఆఖరితో అన్నీ చింపేసి తీసాను అనమాట, అందుకనే మీకు ఓపెనింగ్ పెట్టలేకపోతున్నాను. సో ఇలా వచ్చింది మంచిగా. ఇదైతే అడ్జస్టబుల్ అవుతుంది అనుకుంటా. దీని కాస్ట్ ఇంకా దాని కోడ్ నేను క్లియర్గా స్క్రీన్ పైన పెడతాను. దీని పిక్ కూడా పెడతానండి. మీరు జస్ట్ ఆ కోడ్ని తీసుకెళ్ళి మీషోలో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. మీకు నచ్చితే తీసుకోండి. రిటర్న్ అనే ఆప్షన్ కూడా ఉంది, నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు. ఇట్లా దీనిదే అడ్జస్టబుల్ అనమాట, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలా కూడా ఉంది మంచిగా. దాని మీద అయితేనే బాగా కనిపించింది కదా. సో ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే నాకు కొంచెం నెక్స్ట్ వచ్చేసి దీనికి మ్యాచింగ్ అని చెప్పి ఇది తీసుకున్నా. కనిపిస్తుందా? దీని పిక్ అది కూడా పెట్టా. యాక్చువల్గా ఇది నేను ఆర్డర్ పెట్టినప్పుడు అయితే ఈ కింద పూస లేదు, ఓన్లీ ఇది ఒక్కటే ఉందన్నమాట. సో ఏదైనా సరే కరెక్ట్ ఐటమ్ అయితే నాకు రాలేదు, బట్ కొంచెం బాగుంది కదా అని చెప్పి ఇంకా నేను ఉంచేసుకున్నాను అనమాట. సేమ్ కాస్టే పడింది. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంది ఐటమ్. చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. దీని లింక్ కూడా విడిగా ఇచ్చారనమాట. ఇట్లా వేసుకోవచ్చు మంచిగా. లింక్ విడిగా ఉంది, నేను లింక్ పెట్టుకోవట్లేదు అందుకే జారిపోతుంది. చూసారు ఎంత ఈ కలర్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, నాకైతే బాగా నచ్చింది అనమాట. చూసారు కదండి, మొత్తం సెట్ షార్ట్, లాంగ్, ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చాయి. నాకైతే అసలు చూడగానే ఇది ఉంది కదా, నేను ఎల్లో షేడ్లో వస్తుందేమో, రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోతుందేమో అలానే అనుకున్నాను. బట్ కాదు, నిజంగా చాలా బాగుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. నిజంగా లాక్స్తో కూడా ఇచ్చారండి. ఇది మొత్తం ఇట్లా లక్ష్మీదేవిది. నేను చాలా వరకు చూసా కానీ నాకు ఏది లక్ష్మీదేవిది దొరకలే అనమాట. నాకు ఇది ఇంకా లక్ష్మీదేవిది దొరకగానే తీసుకున్నా. ఇది కూడా బాగా వస్తుందని అయితే నేను తీసుకోలేదండి, ఎందుకంటే మీషోలో కదా ఎలా వస్తుందో. బట్ బాగానే వచ్చింది. బాగా అయితే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా. ఇది 900 ఎంతో కాస్ట్. నేను ఫోన్పే చేసి ఇంకా నాకు కొన్ని కాయిన్స్ ఉన్నాయి, అవన్నీ పడగా నాకు 830 పడింది అనమాట. ఇలా వచ్చింది, మీకు చూపిస్తాను నేను పెట్టుకొని కూడా. నిజంగా ఇవైతే పట్టు చీరల మీదకి ఎంత బాగుంటాయో అసలు. నిజంగా ఈ పూసలు, గ్రీన్ కలర్, ఇవంతా ఎంత బాగుందా కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. బయట ఇవన్నీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నాడు కదా, సో తీసుకొచ్చండి. కలర్ పోతుందా అంటే కొంచెం పోతుంది, బట్ పర్వాలేదు. ఆ కాస్ట్కి అయితే ఇలా వచ్చింది. నేను పెట్టుకొని చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఏదైనా శారీస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది. మొత్తం ఇలా వేసేసుకోవచ్చు. అబ్బో చూసారు కదా, అసలు రెండు కాకుండా ఒక్కొక్కటి సింగిల్గా వేసుకుంటేనే బాగుంటుందండి. మంచిగా సింగిల్గా ఇదైనా లేదంటే ఇలా అయినా సింగిల్గా వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. యాక్చువల్గా అందులో లక్ష్మీదేవి బొమ్మతో ఉన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, బట్ ఇక్కడ లేదు. నేను ఫ్యాన్ ఎందుకు వేసుకోలేదు అంటే నా వాయిస్ మళ్ళీ క్యామ్లో వినిపించదు అనమాట, అందుకని ఫ్యాన్ వేసుకోలేదు.
సో దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవి. యాక్చువల్గా ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ ఉన్నది, కింద బుట్ట సేమ్ అనమాట. కాకపోతే నాకు అవి రాలేదు, ఇలా వచ్చాయి. బట్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఉంచుకున్నా కదా. చాలా సెట్. రిటర్న్ ఉన్న ప్రోడక్టే పెట్టుకోండి, మీకు బాగా రాకపోతే రిటర్న్ పెట్టండి. బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా అండి, సిల్వర్వి. ఇవన్నీ లైన్ సిల్వర్ది, దాని మీదకి మ్యాచ్ అవుతుందని తీసుకున్నా అనమాట. ఇవి కూడా దీని కోడ్ ఇంకా రేట్, దీని క్లియర్ పిక్ అండ్ వీడియో కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అంటే ఎప్పుడు పొట్టి చీరలు కాకుండా ఫ్యాన్సీ వేసుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇది తీసుకున్నా అండి, ఇదైతే నేను రిటర్న్ పెట్టేస్తాను. ఎందుకంటే ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా ఫ్లవర్ లాగా రావాలన్నమాట. అంటే 4 స్టోన్స్ రావాలి, 2 వచ్చినాయి. సో నాకు అంతగా అనిపించలేదు. అంటే ఆల్రెడీ ఇది ఒకటి తీసుకున్నా కదా, నాకు ఇదే బాగా అనిపించింది. రెండిట్లో ఏది బాగా వస్తే అది ఉంచుకుందాం అనుకున్నాను. సో ఇది బాగా వచ్చింది, అంటే వేసుకుంటే చాలా బాగుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సింపుల్గా ఉంది, కూడా చూపిస్తాను. అంటే చెప్పాను కదా చాలా సింపుల్గా ఉంది, ప్లస్ చైన్ కూడా పొడవుగా లేదు, తక్కువ ఉంది చైన్ కూడా. ఈ చైన్ తక్కువ ఉంది, ప్లస్ చెప్పాను కదా ఇక్కడ 4 ఫ్లవర్ లాగా రావాలి, బట్ 2 వచ్చాయి. వేసుకుంటే ఇలా ఉంది, చాలా సింపుల్గా అనిపించింది. బట్ అంత కాస్ట్ అవసరం లేదు అనిపించింది, అందుకని రిటర్న్ పెట్టేస్తా. సో ఇదండి నా మీషో జ్యువెలరీ హాల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కాస్ట్ పరంగా కోడ్ కావాలన్నా సరే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పెడతాను. ప్లీజ్ ఎవరికైనా ఇప్పుడు మ్యారేజెస్ సీజన్స్ వస్తున్నాయి కదా ఎక్కువ, వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్ పెడతాను. బాయ్.